మొత్తం పంపించేశాడు. పంపించేసినా సరే ఇంకా తండ్రి నుంచి ఇంకేం చేస్తుంది, ఇంకా ఆశిస్తుంది. ఏంటంటే మొత్తం చేసినా సరే నా తండ్రి దగ్గర నుంచి నేను ఇంకేం సంపాదించుకోవాలి, పొలము సంపాదించుకోవాలి. ఇచ్చిన దాంతో నేను బ్రతకలేను. ఒక పొలం ఇస్తే ఆ పొలాన్ని నేను చూసుకుంటాను, బాగు చేసుకుని దాని ద్వారా నేను ఏదో జీవనోపాధి పొందుకుంటాను అన్న ఆలోచనతో పొలం అడగడానికి వచ్చింది. మనము కూడా క్రైస్తవులు బ్రతుకుతాం, కానీ దేవుడిని ప్రతిసారి అడుగుతున్నాం. దేవుడు మనకు అన్ని భౌతిక పరంగా తండ్రి ఎలా అయితే బిడ్డలకి చేస్తున్నాడో ఆత్మీయ పరంగా కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి చేస్తున్నాడు. అయినా సరే మనం ఇంకా ఏం చేస్తున్నాం, ఆసక్తితో ఇంకా ఏదో ఆసక్తి ఇంకా మనది చేస్తున్నాడు. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు, నీకు ఆల్రెడీ చేశాను కదా, ఇంకా అడగన్నా ఇంకేమడిగినా సరే ఇస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తా అంటే అక్కడికి వెళ్ళిస్తున్నాడు. అంటే ఏంటి, తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదో ఇప్పటికీ మనం అర్థం చేసుకోకపోతే ఇంకా ఏమి మన వాక్యం ఏమి అర్థం. ఎందుకనంటే భౌతిక పరంగా తల్లిదండ్రులు ఎలా అయితే ప్రేమ చూపిస్తున్నారో ఆత్మీయ పరంగా ఉన్న దేవుడు, మా ఆత్మీయ పరంగా ఉన్న తండ్రి అంతగా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. నిజానికి భౌతిక పరంగా ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ స్థామతను బట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఇవ్వగలుగుతారు. మనం ఎక్కువ ఆశతో కొద్ది అడిగే ప్రతిదీ ఇచ్చేస్తారా, ఇవ్వలేదు. వాళ్ళకి ఎంత స్థామత ఉంటుందో అంతే ఇవ్వగలరు. మరి పరలోకమందున్న తండ్రి మనం ఏమడిగినా సరే ఆయన స్థామత చూసుకుంటాడా, పోనీ ఆయన ఏమన్నా అలసిపోతాడా, పోనీ విసిగిపోతాడా, ఏది చెయ్యి. మనం అడిగి ప్రతిదీ కూడా ఆయన ఇస్తున్నాడంటే తండ్రి యొక్క ప్రేమను మనం ఏం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. అయితే ఇక్కడ కాలేబు తన కుమార్తెకి వివాహం చేసి పంపించినా సరే కుమార్తె ఏం చేసి లక్ష నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలనుకుంది, చదవండి 14 వచనం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలమరుటకు అతన్ని ప్రేరేపించాను. ఆమె గాడిదకు దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. ఇక్కడ 14 వచనంలో మొట్టమొదటిగా తన తండ్రిని ఒక మహిళ చేయడానికి వెళ్తున్నప్పుడు ముందుగా తండ్రి చేసిందా లేదంటే ఎవరు చేసింది, తండ్రి చేసిందా లేదంటే ఎవరితో వెళ్ళి అడుగుదామన్నది, ఎవరితో వెళ్ళి అడుగుదామన్నది, తన భర్తను వెంట పెట్టుకుని వెళ్ళి అడుగుదామన్నది. 14 వచనంలో ఏమంది, మొట్టమొదటి విషయం ఏంటి, ఎవరు చెప్పింది, తన భర్త అయిన ఒత్తిడికి చెప్పి లేమని మా తండ్రి దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం కలిసి ఏం చేద్దాము, పొలం అడుగుదాము, వెళ్దాం రా అని. ఇప్పుడు కూడా మనం ఆత్మీయ పరంగా చాలా మంది స్త్రీలు దేవుని మందిరానికి వస్తున్నారు. మరి పురుషులు రాకపోవడం కారణం ఏంటి, అంటే భార్యగా మీకు ఆ అథారిటీ లేదా, భర్తను తీసుకొని అథారిటీ లేదా, ప్రతి ఒక్క స్త్రీకి ఉంది. ఎందుకంటే ఇక్కడ భౌతిక పరంగా మనం ఏదైనా విషయం అడుగుతున్నప్పుడు మన సపోర్ట్ గా ఎవరు తీసుకెళ్తాము, మన భర్తనో లేదంటే మన అన్నీనో లేదంటే మన చెల్లినో. మనం ఏదైనా ఒక మనకి అడుగుతున్నప్పుడు మనకు ఒక సహాయము కావాలి. ఎందుకంటే ఆ సహాయం ఉంటేనే, ఆ సపోర్ట్ ఉంటేనే మనం అనుకున్నది ఏమవుతుంది, జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరికి అడిగానుకో అడిగినోడికి నచ్చని కొట్టేయడానికో ఏం జరుగుతుంది, ఎక్కువ చేయలేము. అది ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళాము, ఆ రివర్స్ అయ్యేవాడు ఏం చేస్తాడు, ఇద్దరు ముగ్గురు వచ్చారు కదా, నేను ఒక్కరోనా నేను తిరగబడితే ఏమవుతుంది, అలా చెప్పి దేవుడిని తిరగబడమని దేవుడిని అలా ప్రవర్తించమని చెప్పట్లేదు. నేను ఉదాహరణగా చిత్రం, ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైనా ఒక సహాయాన్ని తీసుకువెళ్తే అడిగిన మనం ఏమవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఆత్మీయ పరంగా దేవుడి విషయంలోకి, దేవుడి దగ్గరికి మనం చాలా అవసరాల కోసం మనం చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మన ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, మన ఇంట్లో చాలా అక్కలు ఉన్నాయి. ఓన్లీ కుటుంబంలో ఒక మనిషి అయితే కార్యం జరుగుతుందా, కుటుంబంలో ఒక మనిషి అయితే కార్యం జరుగుతుందా, భర్తను ప్రేరేపించారు. ఇప్పుడు ఎలాగైతే ఆశ కోసం అక్షర తన భర్తను ప్రేరేపించిందో తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాము, పొలం అడుగుతాము. మన ఇద్దరు కలిసి వెళ్తే తండ్రి ఏం చేస్తాడు, ఇస్తాడు అని ఆలోచన కలిగినప్పుడు ఆత్మీయ పరంగా మనం దేవుడి దగ్గర మన సమస్యలు చెప్పుకోవడానికి మీ భర్తలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ తీసుకువెళ్ళి మన దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడిని మనం చేద్దాము. మనం కలిసి దేవుడు ఏం చేస్తాడు,
అంగీకరిస్తాడు అని ఏ ఒక్క సహోదరుడు అనుకోవట్లేదే. ఏ ఒక్క సహోదరుడు కూడా అనుకోవట్లేదంటే మీ యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది? మరి భౌతిక పరంగా ఏ విషయాలు అయినా సరే మనం వెంట పెట్టుకుని వెళ్తున్నప్పుడు మరి ఆత్మీయపరమైన దేవుడి దగ్గరికి మనం ఎందుకు వెంట పెట్టుకుని వెళ్ళట్లేదు? వెంట పెట్టుకుని వెళ్తే ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఇంత సమాజం కదా ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఒక రకాలుగా జనాల్ని మార్చలేకపోవడానికి కారణం ఎవరు? మనమే. ఎందుకంటే మన కుటుంబ సభ్యులను మనమే ప్రేరేపించకపోతే వారు ఎలా మార్చుకుంటారు? వారు ఎలా ముందుకు వస్తారు? ప్రతి ఒక్క జీవితాన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఒకటే గొప్పలమైపోతే సరిపోదు. మన కుటుంబం కూడా ఏమవ్వాలి? గొప్ప అవ్వాలి. ఇప్పుడైనా ఏదైనా సరే మనకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు మన కోసమే ప్రయత్నించం. మనకి ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? నాతో సమానంగా వాడు కూడా వస్తే బాగుంది కదా, వాడు కూడా నాతో పాల్గొనకపోతే బాగుంది కదా, నేను ఏ ప్లేస్కి వెళ్ళి చదువుకుంటే ఆ ప్లేస్ కూడా నాకు వచ్చి చదువుకుంటే బాగుంది కదా. కొన్ని సందర్భాలు అనుకున్నప్పుడు మరి సమస్యలు వచ్చినప్పుడు కుటుంబంలో శోధనలు వచ్చినప్పుడు ఒక్కరైతే కార్యాలు జరుగుతాయా? జరగవు. కుటుంబంలో భర్తను ప్రేరేపించాలి, బిడ్డలను ప్రేరేపించాలి, తల్లిదండ్రులను ప్రేరేపించాలి, అత్తమామలను కూడా ప్రేరేపించాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా నేను ఒకే విషయంలో దేవుని నేను ఇంత మనం చేసిన ఇంకా జరుగుతుందంటే కేవలం మీరందరూ దేవుని మందిరానికి రాకపోవడం వల్లనే కార్యం జరుగుతుంది. మీరందరూ ఒకసారి వచ్చి మనం అందరూ కలిసి దేవునికి మనం చేసి చూద్దాం, జరుగుతుందో లేదో చూద్దామంటే కుటుంబ సభ్యులు రా వస్తారు. ఇక్కడ అక్ష కూడా పొలమడానికి వెళ్తున్నప్పుడు ఒక్కతే వెళ్ళి అడిగింది. కానీ భర్త ఏం చెప్పాలన్న విషయం ఇక్కడ లేదు, బైబిల్లో లేదు. కానీ ఏం చెప్తున్న విషయం ఏంటంటే అక్షయ యొక్క జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని నేను ఏ విధంగా చెప్తున్నాను? క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఉండాలో చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మన కోసం భర్తను సహాయం అడిగింది. మన యొక్క సమస్యల కోసం దేవుని మనం చేయడానికి వెళ్తున్నప్పుడు మనం కూడా సహాయము కావాలి. మన భర్త కానీ, మన బిడ్డలు కానీ, మన తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా సహాయం మనకు కావాలి. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉన్న కూడిన స్థానంలో నేను ఉంటాను. ఒకరిలో ఉన్న సమయంలో దేవుడు ఉంటాడు. కానీ మీరు మొత్తం బలంగా ఏర్పడి ఆ ప్రార్థన ప్రతిఫలం పొందాలంటే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు కూడుండాలి. ఇంత సంఘాలు ఇంతమంది కూడున్నామంటే కారణం ఏంటి? ఇక్కడ వచ్చి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎక్కడికి వెళ్తున్నాయి? దేవుని దగ్గరికి వెళ్తున్నాయి. లేదంటే అదో ఆ సెంటర్లో చెట్టు ఆ చెట్టుకి నువ్వు మోకాలించి ప్రార్థన చేస్తే విజయం కదా. ప్రార్థన చేస్తాము, పరిశుద్ధమైన తండ్రి అంటాం, ఈ లోపల పని జుగ్గిమని వెళ్ళిపోతాం అనుకో, మన ఫోకస్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎవడాలు ఆ స్పీడ్కి వెళ్ళిపోయాడు, మన కళ్ళు ఏమైపోతాయి? కాన్సన్ట్రేషన్ పోయి ప్రార్థన మీద కాన్సన్ట్రేషన్ పోయి ఇంటికి వెళ్తుందా అని చూసేస్తాం. మరి ఏకాగ్రత అక్కడ ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క మనసు ఎవరి మీద ప్రదర్శిస్తుంది? దేవుని మీద ప్రదర్శిస్తుంది. కాబట్టి నీ ప్రార్థన ప్రతి మాట కూడా ఎవరికి చెందుతుంది? దేవుని దగ్గరికి చేరుతుంది. కాబట్టి అందుకే దేవుని యొక్క మందిరంలోనే నీ యొక్క విన్నపాలని మనవి చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ పడితే మనం చేస్తే ప్రార్థన సరిగ్గా దేవుని దగ్గరికి ఎవరు? దేవుని యొక్క మందిరంలో నువ్వు ప్రశాంతంగా చేస్తావు. కాబట్టి నీ ప్రార్థన ఏం చేస్తున్నావో, నువ్వు ఏం మనం చేస్తున్నావో తెలుసు. ఉదాహరణగా నేను ఇంకో మాట ఏం చెప్తున్నా అంటే ఇక్కడ అక్ష తిరిగి వెళ్ళింది. ఎక్కడికి? కాలేజీ దగ్గరికి తిరిగి వెళ్ళింది. అత్తారింటికి వెళ్ళిపోయింది. అత్తారింటికి మొత్తాన్ని పంపించేస్తారు. ఆయన ఏదో ఆసక్తితో తండ్రి దగ్గరికి తిరిగి వస్తున్నప్పుడు ఒంటి మీద ఏంటి దేని మీద వస్తుంది? గాలి మీద తిరిగి వస్తున్నప్పుడు కాలేజీ దూరం నుంచి ఎవరు చూస్తున్నాడు? అక్షరం చూస్తున్నాడు. చూసి అమ్మ కుమార్తె చెమట కాల్చుకుని వచ్చేది, పాపం ఎలా పోతుందో ఏంటో అని అనుకోలేదు. ఆ వచ్చిన చివరి వచ్చిన ఏమనుంది? నీకేం కావాలంటే వచ్చి వెంటనే గాడికి దిగిన వెంటనే అమ్మ ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులుగా కుమార్తెలు కానీ కుమారులు కానీ అత్తడికి పంపించేసి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎవరైనా ఏమడుగుతారు? ఏమైందమ్మా కాదు, ఎలా అడుగుతారు? ఎలా ఉన్నామా అని అడుగుతారు. ఎందుకంటే ఫస్ట్ పలకరిస్తారు. పలకరించకపోతే మళ్ళీ రెండోసారి మంచి ఇంటికి రాదు. ఎందుకంటే మా నాన్న పేరు గొప్ప అనుకున్నాడేమో, మళ్ళా పలకరించలేదని చాలా మంది రోజున రావుతుంటారు. అయితే ఇక్కడ రాగానే కానీ ఏం చేయలేదు, ఎలా ఉన్నామని అడగలేదు.
ఏం కావాలని అడిగారంటే కాలేపు ముందుగానే అర్థమైపోతుంది, నా కుమార్తె మళ్ళీ తిరిగి వస్తుందంటే ఏదో ఇంకా నా దగ్గర నుంచి ఆశిస్తుంది, దాని వల్లనే నా దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తుంది. మరి ఆత్మీయపరంగా దేవుడి దగ్గర కూడా మనం చేయడం వెళ్తున్నప్పుడు మన సమస్యలు దేవుడు ముందుగానే తెలుసు. మనం ఏం అడగాలనుకున్నామో ముందుగానే దేవుడికి తెలుసు. మనం ఏం చెప్పాలనుకున్నామో దేవుడికి ముందుగానే తెలుసు. కానీ మనం ఏం చేయలేదు, నోరికి మాట్లాడలేదు. కానీ ప్రార్థన చేయడానికి నోరు పట్టలేదు, మనం చేయడానికి నోరు పట్టలేదు. కానీ దేవుడిని దూషించడానికి మాత్రం నోరిపోతాం. ఎందుకంటే చేసి అడిగిన కార్యాలు దేవుడు చేయకపోతే మీ యొక్క నోరు ఎలా ప్రవర్తిస్తే, ఇంత బతిలో ఉన్నాను, ఇంతకాలం దేవుని ఎదిగాను, దేవుడు నా మీద ఏం చేయలేదు, మీరు చేయలేదు అంటే ఇలాంటి వాటికి మీరు నోరు తెలుస్తుంది. కానీ మీకున్న సమస్యలు దేవుని దగ్గర మనం చేయడానికి నోరు తెరవదు. అలాగే ఇప్పుడు కాలేపు నా కుమార్తె తిరిగి వచ్చేదాన్ని ఏదో ఆశించే వస్తుంది, నన్ను పలకరించడానికి నా భోగోతులు కనుక్కోవడానికి రావట్లేదు, ఇంకా ఏదో ఆశిస్తే వస్తుంది. ఇప్పుడు తండ్రి కూడా మన దేవుని యొక్క మందిరానికి తిరిగి వెళ్తున్నామంటే ఆయన అలాంటి మన సర్వంతో ఆలోచించరు. నా బిడ్డలే ఏదో అవసరం కోసమే నా కోసం నా దగ్గరికి వచ్చారు. కానీ ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే ఇలాంటి మన సోదరులు చాలా మంది పండుగ క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులు, శుక్రవారం క్రైస్తవులు, లేదంటే గుర్తొచ్చినప్పుడు క్రైస్తవులు, వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడే క్రైస్తవులు చాలా మంది భూలోకంలో ఉన్నారు. ఎందుకంటే ఈ ఆదివారం వచ్చిన వాళ్ళు వచ్చి ఆదివారం కనబడరు, శుక్రవారం వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆదివారానికి కనబడరు, ఆదివారం శుక్రవారం వచ్చిన వాళ్ళు వీటిలో ప్రాంతం పెట్టి ఆ ప్రాంతంలో కనబడరు. ఏ అంటే ఆర్మీ గొడవ, దేవుడికి గొడవలేనియా? ఆర్మీ గొడవలు అయితే నీకెందుకు, ఎవరి దగ్గరికి వస్తున్నారు? దేవుడి దగ్గరికి వస్తున్నారు. మరి ఎందుకు క్రైస్తవంలో మీ యొక్క మనసు ఏమైపోతుంది? కొద్దిపాటిగా మారిపోతుంది. నా సమయం అయిపోతుందండి, ఉందా? దయచేసి చెప్పగలిగితే నేను త్వరగా ముగించేస్తాను, ఎందుకంటే సమయం కూడా లేట్ చేశాను కాబట్టి. ఇక్కడ అక్ష తండ్రి దగ్గరకు వచ్చి అడగని కాలేపు ముందుగా ఆలోచించేసాడు, నీకు ఏమి కావాలని అడిగాడు. అయితే ఇక్కడ ఏం కావాలని అడిగాన్ని తర్వాత చివరిలో చూడండి 15-14 వచనంలో 15 వచనంలో ఏమనుంది? అందుకని నీవే దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చినావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనేమో. అప్పుడు కాలేపు ఆమెకు మెరటి మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. ఇక్కడ కాలేపు అడిగిన వెంటనే అక్షయ మనస్తత్వం ఏమైపోతుందంటే చూడండి ఎంతటికి దిగజారిపోవడానికి. ఇప్పుడు కూడా మనం తండ్రిని ఏదైనా మనవి చేయడానికి దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నప్పుడే మన యొక్క స్థితిని మనం ఏం చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఇప్పుడు నీకు డబ్బు ఉందా, లేదంటే నీకు గర్వం ఉందా, లేదంటే నీకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయా, ఇవన్నీ ఎక్కడ పనిచేయవు, దేవుని దగ్గర పనిచేయవు. ఎలాంటి వారైనా సరే నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం తగ్గించుకునే దేవుడికి మనం చేస్తేనే మన దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు అక్షర కూడా తండ్రిని ఒక మనవి కోసం వెళ్ళింది, నీకు ఏం కావాలని తండ్రి అడిగినట్టు ఇక్కడ 15వ వచనంలో అక్షర ఎలా అడుగుతుంది? అక్కడ ఏం అడుగుతుంది? దేన మనసుతో అడుగుతుంది. ఏమని? ముందు నాకు నాకు దీవెనలు దయచేయి అంటే. ఇప్పుడు కూడా మన దేవుని యొక్క దగ్గర ఏదైనా మనవి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క మనసు మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఏం చేయాలి, హెచ్చించుకునే వాళ్ళలో ఉండాలి. దేవుని యొక్క మనవి చేస్తేనే, అలాంటి మనవి చేస్తేనే దేవుడు ఏం చేస్తాడు, ఆలోచిస్తాడు. అందుకే చాలా మంది కుటుంబంలో మేలు జరిగితే కొంతమంది కుటుంబంలో మేలు జరగకపోవడం కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయడానికి కూడా చాలా మంది ఏం చేయరు, మోకరించరు. ఏంటో మరి మోకాలు వెళ్ళిపోతే మాత్రం అది ఎప్పుడు కూడా రప్పించింది ఎవరనుకున్నారు? దేవుడు ఎందుకంటే మీ సిబ్బందికి మీ కష్టానికి మీరు తెచ్చుకున్న బాధలు, ఆ బాధ తీర్చడానికి ఉన్నది ఎవరు? దేవుడు. కానీ దేవుడి దగ్గర బాధ కూడా మీకు ఏం లేదు, సరిగా పెట్టలేదు. మోకరించి ప్రార్థన చేస్తే దేవునికి ఒక దేన మనసుతో మనల్ని మనం తగ్గించుకున్నట్టు మీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఒక ఒంటి గురించి ఉదాహరణ కూడా చెప్పాను. ఎడారిలో ఒంటి తన భుజం మీద చాలా బరువు
మోస్తుంది. కానీ ఆ బరువును దించాలంటే ఖచ్చితంగా ఒంటి ఏం చేయాలి? మోకరించాలి. మోకరించకపోతే ఆ భుజం మీద ఉన్న బరువు దిగదు. ఎందుకనంటే ఆ బరువు దిగాలంటే ఖచ్చితంగా ఒంటి ఖచ్చితంగా ఏం చేయాలి? మోకరించాలి. ఇప్పుడు మన వెనకాల చాలా సమస్యలు, చాలా శోధనలు ఉన్నాయి. మనం మోకరించగలిగితే మన శోధనలు, మన బరువులు అన్ని కూడా ఏమవుతాయి? దిగితే. ఇలా మోకరించి ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో ఏం జరగవు? లేదు జరగవు. మోకరించి ప్రార్థన ఎందుకు చేయమన్నానంటే మిమ్మల్ని మీరు తగ్గించుకునే వారిగా ఉంటారు కాబట్టి. ఎందుకంటే చాలా మంది కుర్చీలో కూర్చుని పాలు పాలేసుకుని మరి ఏం చేస్తుంటారు? ప్రార్థనలు చేస్తుంటారు. మరి అది దేవునికి ఇదేగా? దేవుని దృష్టిలో అది నువ్వు బయట అనుకున్నా కానీ దేవునికి ఎలా అనిపిస్తుంది? అసహ్యంగా ఉండదు. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళి పాలన కాలేజీని ప్రార్థన చేస్తే దేవుడు ఆలోచిస్తాడా? ఇక్కడ అక్షయ్ కూడా తన యొక్క తండ్రి దగ్గర కాలేజీ దగ్గర ఏం చేసింది? తనని తాను తగ్గించుకుని నన్ను దీవించండి తర్వాత అని చెప్పి ఏం చేసింది? తన కోరికలు మనకి చెప్పింది. నాకు ఒక పొలం కావాలి, ఆ పొలం కావాలని ఖచ్చితంగా దానికి ఏం కావాలి? ఖచ్చితంగా దానికి నీవు కావాలి. ఆ పొలం కూడా ఎక్కడ తేవాలి? నేనున్న ప్లేస్లో నాకు క్షమించండి, నాకు ఒక పొలం కావాలని మనం చేసింది. కానీ తండ్రి ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే నీ పొలం ఒకటి ఏం సరిపోతుంది? పొలంతో పాటు పొలానికి ఏం కావాలి? నీరు చాలా అవసరం. నీరు లేకపోతే పొలం ఏమవుదు? ఫలించదు. కాబట్టి దీనికి తగ్గ నేను ఏం చేస్తాను? నీకు పొలం ఇస్తాను, దానికి తగ్గ సమృద్ధిగా వాటర్ అందేలాగా, పై జలంలో ఉన్న జల వాటర్ అంతా కూడా ఎక్కడికి అందేలాగా ఇస్తాను? పొలానికి అందేలాగా. అలాగే కింద మట్టులో ఉన్న అక్కడ చూడండి 15వ వచనంలో ఏమవుతుంది? 15వ వచనంలో ఏమని చెప్తున్నాడు? నీటి మడుగులను కూడా నాకు దయచేయమన్నాడు. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చిన. మెరక మడుగులను ఆ పల్లపు మడుగులని ఎత్తు స్థానంలో ఉన్న వాటర్ వాల్స్ని, లోతులో ఉన్న వాటర్ వాల్స్ని కూడా ఎక్కడికి ఇచ్చాడు? ఆ పొలం కందేలాగా ఇచ్చాడంటే ఆ దగ్గర ఉన్న ప్లేస్ను అక్షయ్కి కాలేపించాడు. అంటే ఇప్పుడు తండ్రి తన కుమార్తె అడిగినే ఏ తండ్రి అయినా సరే ఇంకిచ్చాడు, ఇంకా సరిపోదు, నీకు ఏమేమో ఇరుపు అన్నది. ఎలాంటి తండ్రులు? మూర్ఖంగా ఉండే తండ్రులు. మరి కాలేబు దేవుని భయభక్తులు కలిగిన వాడు కాబట్టి కుమార్తె అడిగిన వెంటనే కూడా తిరిగి రివర్స్ అన్నం అనేసి ఏం చేశాడు? భౌతిక పరంగా తన కుమార్తె ఏదైతే ఆశిస్తుందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాడు. మరి ఆత్మీయ పరంగా కూడా మన యొక్క విధేయత కలిగి దేవుణ్ణి మనం చేస్తే దేవుడు మన విషయంలో తీరుస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన బరువు దిగాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి? మనని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు మనం ఎలా పడతాలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని వరకు వెళ్తూ. ఇక్కడ అక్షయ్ తన యొక్క జీవితంలో తండ్రి దగ్గర నుంచి ఆ యొక్క ఏం చేస్తుంది? పొలాన్ని సంపాదించుకోవడానికి ఏం చేసింది? తనని తను తగ్గించుకుని తండ్రి దగ్గర మనని చేసింది. కాబట్టి దానికి ప్రతిఫలం పొందుతుందా లేదా? పొందుతుంది. మనము కూడా మన జీవితంలో సమస్యలు, శోధనలు తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకుని దేవుడిని మనం చేస్తే ప్రతి కార్యం దేవుడు ఏం చేస్తాడు? జరిగిస్తారు. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీ హృదయంలో ఉంచుకొని విపరీతంగా మీరు జీవిస్తారని కోరుకుంటూ ఇప్పటివరకు నాకు ఇంకా అవకాశం ఇచ్చిన మన అధ్యక్షులు వెంకయ్య గారికి, స్థానిక సువార్తి మణి గారికి కూడా ప్రభుత్వ ప్రత్యేకమైన తెలియజేస్తూ ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. బ్రైట్నెస్ కరెక్ట్గా